గురించి మా అందరినీ మా పిల్లలందరినీ ఆశీర్వదించడం, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించడం. తర్వాత మీకు ఆప్త గురించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గురించి మా సభ్యులు చెప్తారు. తర్వాత మిగతా వాళ్ళు చాలామంది దీనిపైన మాట్లాడతారు. కానీ నేను చెప్పే ఒకటే ఏంటంటే, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేటటువంటిది ఒక ముఖ్య ఉద్దేశాన్ని మేము మా ఆప్త సభ్యుల్లో తీసుకెళ్ళగలిగాము. ఆప్త సభ్యులందరూ దీన్ని చాలా చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మాత్రం జరుగుతుంది. ఇది మేమందరం కూడా హృదయపూర్వకంగా దాన్ని అభినందిస్తున్నాము, హృదయపూర్వకంగా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. సో విత్ దిస్ ఐ టేక్ లీవ్ అండ్ వీ స్టార్ట్ ది మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రత్యేకంగా అమెరికాలో ఆప్తా సంస్థ ఏర్పడి ఆ సంస్థ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులను డైరెక్ట్గా స్కాలర్షిప్ అందజేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రత్యేకంగా వారిని పరిచయం చేసుకోవడానికి, వారితో మాట్లాడడానికి నేను వచ్చాను. అయితే ఆప్తా ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో తెలుగు యూనివర్సల్ బ్రదర్హుడ్ కావాలి. ఇది ఈ ఆప్తా సంస్థ ద్వారా బ్రదర్హుడ్ కిందే వద్దని నేను భావిస్తాను. అనేక అమెరికాలో ఉన్నటువంటి అనేక సంస్థలు, తెలుగు మాట్లాడేటువంటి సంస్థలు ప్రత్యేకంగా ఈ ఆప్తా సంస్థ తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చడానికి డైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని వారికి స్కాలర్షిప్ ఇచ్చి వారిని అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడేటట్టుగా ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆప్తా వారందరికీ కూడా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకున్న పెద్దలంతా ఉన్నారు. అంటే నాకు కొంచెం అస్వస్థగా ఉంది కాబట్టి మరొకసారి ఆప్తా సభ్యులందరికీ కూడా ఇలా యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు. చిరంజీవినికి పురస్కార వేతనాన్ని అందించేటట్టుగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అరిగల నరేంద్ర, నెంబర్ 2, సీరియల్ నెంబర్ 2, అరిగల నరేంద్ర. నువ్వేం చదువుతున్నావు ఒకసారి? నా పేరు నరేంద్ర. నేను వినగొండ నుంచి వచ్చాను, మాది గుంటూరు జిల్లా. నేను ఎస్ఆర్కేఆర్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ముందు నన్ను ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ చేసిన ఆప్తా టీం మెంబర్స్కి నా కృతజ్ఞతలు. అలాగే ఎంతోమంది పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళ విద్యకి సహాయం చేస్తున్న ఆప్తా టీం మెంబర్స్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఈ ప్రోగ్రామ్ చాలా గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ప్రారంభంలో 36 మందితో ప్రారంభం గారికి జ్ఞాపికను అందిస్తున్నారు. గమ్మెట ప్రసాద్ గారు ఇచ్చేసినందుకు కృతజ్ఞతతో ఎన్ని పనులున్నా సరే మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి చిరంజీవిని ఆశీర్వదించినందుకు అభినందన తెలియజేస్తూ మరి నారాయణ స్వామి గారికి ఆప్తా కార్యదర్శి నివేదికను అందించవలసిందిగా బోర్డు డైరెక్టర్, ఆప్తా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చందు గారిని కోరుతున్నాను. పెద్దలు ఈ సభా కార్యక్రమాన్ని తన సొంత సభగా నిర్వహిస్తున్నటువంటి పులపర్తి ఆంజనేయులు గారికి, మరియు దీనికి ఆప్తా పుట్టిన తర్వాత అమెరికా నేను చేసిన చాలా ప్రోగ్రామ్స్కి ఇంతవరకు లేడీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు ఇంతవరకు రాలేదు. ప్రప్రథమంగా ఏవారులో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి సీతామహాలక్ష్మి గారి మన ఆడపడుచు మా ఆప్తాకి ప్రప్రథమంగా అతిథిగా విచ్చేసి మా పిల్లలందరినీ ఆశీర్వదించినందుకు
ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బొత్స సత్యనారాయణ గారు డెఫినేషన్ పేరు తెలియని మనిషి కానీ ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు. మన ఆర్గనైజేషన్ అనగానే బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు ఎక్కడ ఎలా అండ్ ప్రోత్సహిస్తూ అందరినీ చేస్తున్న బొత్స సత్యనారాయణ గారికి, మా ఆప్త లీడర్షిప్ ప్రసాద్ సభ్యుడు గారు, అందే సీతారామ గారు అండ్ మా మిగిలిన అమెరికా నుండి వచ్చినటువంటి బృందానందరికీ కూడా వాళ్ళ తరఫున నేను మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా ప్రసాద్ సభ్యుడు గారు చెప్పారు అసలు ఆప్త ఎందుకు పుట్టింది, ఎందుకోసం పుట్టింది అని. సో కాబట్టి నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ పుట్టిన తర్వాత ఎలా పెట్టింది అనే దాని మీద నేను వివరిస్తాను. ఆర్గనైజేషన్ అమెరికాలో చాలామంది చాలా పెడతారు, కానీ దానికి ఒక కుల ప్రాతిపదిక ఉండదు. అలాగే మన ఆర్గనైజేషన్ కూడా ఒక ఆర్గనైజేషన్ అంతే, అన్ని ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్. కానీ ఈ ఆర్గనైజేషన్లో మెంబర్స్ని జాయిన్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఎందుకు చేరాలి అనే దీని మీద మొట్టమొదటిగా ప్రప్రథమంగా స్టార్టింగ్ ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మెంబర్స్ దీంట్లో జాయిన్ కావాలంటే. ఎందుకు జాయిన్ కావాలి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అమెరికాలో ఏంటండి, అమెరికాలో మనం డిఫరెంట్ కదా అని ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్ చేసి ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనం చేయబోతే ఎలాంటి బెనిఫిట్ ఇస్తుంది అనేది అందరికీ వివరించి ఎంతో కష్టపడి దాదాపు 9-10 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ మెంబర్స్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మెంబర్స్గా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చేస్తున్న టైంకి కాకుండా ఎక్స్ట్రా టైం పెట్టి ఫ్యామిలీ టైంను వదిలేసి సోమవీరాజ్ గారికి స్వాగతిస్తున్నాం. సోమవీరాజ్ గారు మన ఫంక్షన్ పెట్టినందుకు వాళ్ళని స్వాగతిస్తాం. సో ఎంతమంది స్టూడెంట్స్ ఈ రోజున 25-30 మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్లు ఇవ్వడం మొదలుపెట్టి ఈ రోజున 600. ఏ ఆర్గనైజేషన్ చరిత్రలో కూడా ఆర్గనైజేషన్ పుట్టంగానే స్టూడెంట్ స్కాలర్షిప్స్తో పుట్టిన ఆర్గనైజేషన్ సంస్థ ఇంతవరకు అమెరికాలో కాదు ప్రపంచంలో ఏది లేదు, అది ఆప్త. హంగులు ఆర్పాటాలు లేకుండా 10 సంవత్సరాల్లో కేవలం సేవే మార్గంగా ఈ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. 25-30 మంది స్కాలర్షిప్లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఈ రోజున 600 పైచిలుకు అప్లికేషన్ 800 వచ్చినాయి, కానీ అన్ని స్ప్లిట్టింగ్ చేసి 600 ఇవ్వగలిగాం. అట్లాంటి ఈ ఆర్గనైజేషన్ ఈ రోజున దినదినాభివృద్ధి అయ్యి ఒక గొప్ప స్థాయికి వెళ్తున్నందుకు దీని వెనుకున్న దీనికోసం పాటుపడుతున్నటువంటి ఆప్త మెంబర్షిప్, ఆప్త లీడర్షిప్ అండ్ కరెంట్ లీడర్ గోపాల్ గూడపాటి ప్రెసిడెంట్కి, వాళ్ళ బృందానికి అండ్ ఏఎస్ఎఫ్ని ఎక్స్క్లూజివ్గా ఏఎస్ఎఫ్ని హ్యాండిల్ చేస్తున్నట్టు వీరభద్ర కంబాల్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాలు ముందు పేద విద్యార్థుల్ని ఎవరంటే ఆర్గనైజేషన్ గురించి చెబుతూ మనం ఈ ఆర్గనైజేషన్ ఇంకా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభ్యురాలు ఇచ్చేశారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో ఎంత మంచి కార్యక్రమం పెట్టిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి మనందరి తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టపడాలి. ఒక చెడ్డ పని చేయాలంటే 1 నిమిషం సరిపోదు. అదే ఒక మంచి పని 10 మందికి ఉపయోగపడే పని చేయాలంటే చాలా కృషి చేయాలి. మరి ఇంత కృషి చేసి, ఎందుకంటే దాదాపుగా ఒక 15 రోజుల క్రితమే నా దగ్గరికి మన వాళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా మీరు ఉండాలి మేడం అంటే, అప్పటికి ఇంకా నేను ఢిల్లీ వెళ్ళలేదు, మీరు వెళ్ళినా సరే ఏవైనా మీరు రావాలి ఆ టైం కానీ
ఎంతో అభిమానం కనిపిస్తున్న మరి ముత్యాల డాక్టర్ గారికి, అలాగే మరి ఇందులో ఉన్న కమిటీ సభ్యులకి, ముఖ్యంగా ఆప్తులు అనే ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి అందులో ఉన్న ప్రెసిడెంట్కి కానీ, అధ్యక్షులు కానీ, కమిటీ మెంబర్స్కి కానీ ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని మన దేవాలయంలో పెట్టినందుకు ప్రత్యేకించి వారందరికీ మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి, ఏ దేశం వెళ్ళినా పొగడరా జన్మభూమిని అని ఒక ఇది ఉంది, మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే జన్మభూమిని కన్న తల్లిని కూడా మనం మర్చిపోకూడదు అని చాలా చక్కగా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కష్టాలు లేవు అని మనం అనుకోవసరం లేదు. వాళ్ళకి ఎంతో డబ్బులుండి ఈ స్కాలర్షిప్లు కానీ, ఈ డొనేషన్లు కానీ, వాళ్ళని ఆదుకోవడం కానీ చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అమెరికాలో దాదాపు అందరూ చాలా కష్టపడి ఉద్యోగాలు చేస్తూ, అలాగే శని ఆదివారాలు కూడా వాళ్ళ రెస్ట్గా ఉండకుండా వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక మంచి పని చేయాలి. మనం ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ బిడ్డలం, మనం ప్రతి ఒక్కరికి తెలుగు వారికి మన ఉపయోగపడాలని మంచి ఉద్దేశంతో మరి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకుని ఆప్తా అని పేరు పెట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ కష్టాలు పడకుండా చదువుకోవాలన్నా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి తెలియజేసినట్టయితే హెల్ప్ చేయడమే కాకుండా, అలాగే ఇప్పుడు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో భీమవరం పట్టణంలో ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఇక్కడికి మన విద్యార్థులందరికీ కూడా ఎవరైతే టాలెంట్ ఉండి చదువుకోవాలనిపించి చదువుకోలేని చాలా మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు అనుభవించక. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని మరి సపోర్ట్ చేస్తూ వాళ్ళ స్కాలర్షిప్లు కానీ, వాళ్ళ భవిష్యత్తులో చదువుకుంటాకి, వాళ్ళ భవిష్యత్తులో ఎదగటానికి, అలాగే వాళ్ళ కుటుంబాలకి ఉపయోగపడటానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్న మరి కమిటీ సభ్యులందరికీ మరి మనం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మరి విద్యార్థులందరూ కూడా ఇచ్చేసారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. డబ్బులు ఎక్కువ ఉండి ఎవరో ఏ పని చేయాలి, వాళ్ళకి ఉపయోగపడాలి, మనం ఇచ్చింది వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలనే ఉద్దేశంతో చేస్తుంటారు మనం చాలామంది. ఇది ప్రతి తల్లి తండ్రి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో ఉపయోగించుకోవాలి, దాన్ని స్వార్థంగా చేసుకోవాలి. అలాగే మీరు కూడా ఒక 10 మందికి ఉపయోగపడాలి అని నేను మనస్ఫూర్తిగా. అలాగే మరి ఈ రోజున మన గౌరవనీయులు ఈ కార్యక్రమానికి కొత్త సత్యనారాయణ గారు మన భీమవరం చాలా సంతోషం. ఆయన పార్టీ వేరే కావచ్చు, మనకి ఎప్పుడు తెలుసుకున్నప్పుడు ఇక్కడ పార్టీలు కావాల్సింది మనందరం ఒకటనే ఇది చాలా చక్కని సందేశం ఇవ్వడం అనేది ఒక సందేశం. అలాగే సోము వీర్రాజు గారు బీజేపీ, అలాగే మరి ఇక్కడ అన్ని అందరూ ఉన్నాం. అందరూ మరి ఎవరు ఉన్నా సరే పార్టీలు ఏదైనప్పుడు కూడా రాజకీయాలు వేరు. ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము ఉన్నాం అని చెప్తే వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా వస్తుంది. ఈరోజు నిజంగా నేను పొద్దున్న మార్నింగే రేపు పార్లమెంట్ ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్ళాలి, కానీ మన ముఖ్యమంత్రి గారు, మన అంజబాబు గారు, ఎంపీ అందరూ కూడా వాళ్ళ బావమంది వాళ్ళందరూ కూడా వచ్చి, అంటే ఇది మన కార్యక్రమం, మన భీమవరం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు మనం మన టైంలో మార్చుకోవడం తప్పేం లేదు కదా అని నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మరి అందరికీ కూడా ఇంత అభిమానంతో మీరు అందరూ కూడా స్వాగతం పలికి మంచి కార్యక్రమం పెట్టిన మనం కాదు, ముఖ్యంగా అమెరికాలో ఉన్నా, ఎందుకంటే ఇప్పుడే నాకు చెప్పారు జనాలు ఉన్నారు, అడుగుపరులు ఉన్నారు, మన పక్క ఊళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంచి పొజిషన్లో ఉండి మన పిల్లలకు ఉపయోగపడాలో మంచి ఆలోచన వచ్చి వాళ్ళకి చేయటం చాలా అభినందనీయం. ముఖ్యంగా అందరికీ కూడా పేరున అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో, ఎందుకంటే 2008లో స్టార్ట్ చేసి దాదాపు ఒక 20 మంది పిల్లలతో మొదలుపెట్టి ఈ రోజున చాలా చక్కగా 600 మంది పిల్లల వరకు విద్యార్థులకి మరి అలచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఫ్యూచర్లో కూడా రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆప్తా ద్వారా చేయాలి. మన ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి పేరు తెచ్చే విధంగా మనం అందరం ఉండాలి, మన బిడ్డలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న అందరికీ కూడా అంటే ఇక్కడ